దూరం పెరిగే కొద్దీ ప్రేమ ఎక్కువ అవుతుంది అంటారు. మేబీ అందుకేనేమో ఇండియా వదిలి వెళ్ళాక ఎన్ఆర్ఐస్ కి రియల్ ఎస్టేట్ మీద ప్రేమ డబుల్ అయిపోతుంది. అండ్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ రియల్ ఎస్టేట్, ఎన్ఆర్ఐస్ ఫస్ట్ లవ్. మన మిడిల్ క్లాస్ లో ప్రాపర్టీ అనేది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, అదొక ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ. అందుకే ఎర్న్ చేయడం స్టార్ట్ చేయగానే వాళ్ళ చెక్ లిస్ట్ లో ఉండే ఫస్ట్ ఐటెం సొంత ఊర్లో ఒక ఇల్లు కొనుక్కోవడం. అండ్ ఈ కొనడం ఏదైతే ఉందో అది ఒక్కదాంతో ఆగదు. వీలైన ప్రతిసారి ఏదో ఒక ప్రాపర్టీని కొనడానికే ట్రై చేస్తారు. బట్ హియర్ ఇస్ ద ట్రూత్, సెక్యూరిటీ ఇచ్చే సేమ్ రియల్ ఎస్టేట్ మీకు స్ట్రెస్ ని కూడా ఇస్తుంది. Look at these stats. More than 60% of NRIs who own property in India face problems like illegal possessions or encroachments. And NRIs category lo property related ga register ayye complaints lo more than 40% of the complaints internal family issues valle. Ante kaakunda rent kattakapodam, illu vacate cheyakapodam, property misuse ila tenant related issues almost 35% unnai. And to add more, negligence, poor maintenance leda monitor chese time lakapodam valla NRI properties ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూ ఆల్మోస్ట్ 45% పడిపోయినట్టు అయితే చెప్తున్నారు. ఆల్సో మీకు తెలుసో తెలియకో ప్రాపర్టీని కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ కొన్ని రూల్స్ ని లైట్ తీసుకున్నారనుకోండి, ఇంకా మీ సంగతి అంతే. ఈడీ ఇన్వాల్వ్మెంట్, ఫైన్స్, ఇంకా కోర్టుల చుట్టూ తిరగడమే. నౌ దిస్ ఇస్ ద రియాలిటీ. మీరు ఎమోషన్ తోనో సెంటిమెంట్ తోనో పర్చేస్ చేసే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల లాస్ట్ కి సఫర్ అయ్యేది కూడా మీరే. బట్ డోంట్ వరీ, వీ గాట్ ది సొల్యూషన్. హలో NRI ట్రైబ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంపార్టెంట్ వీడియో ఇన్ NRI నవంబర్ సిరీస్. ఈ సిరీస్ ఏదో ర్యాండమ్ గా చేస్తున్నది కాదు. నేను నా టీం చాలా మంత్స్ నుంచి ఎంతో మంది NRIs తో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇష్యూస్ ఏంటో తెలుసుకొని రైట్ అమౌంట్ ఆఫ్ టైం ని ఇన్వెస్ట్ చేసి మీ ముందుకి సింప్లిఫైడ్ గా ఈ సిరీస్ ని అయితే తీసుకొస్తున్నాం. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ NRIs ఫేవరెట్ అసెట్ క్లాస్ అయిన రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఒక కాంప్రిహెన్సివ్ గైడ్ ని అయితే మీకు ప్రెజెంట్ చేయబోతున్నాం. దీంట్లో మీరు NRI అయితే లీగల్ గా ఓన్ చేయగలిగే ప్రాపర్టీస్ ఏంటి, ప్రాపర్టీని పర్చేస్ చేసే ముందు మ్యాండేటరీగా చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి, సెల్ చేసేటప్పుడు రూల్స్, టాక్సెస్ అండ్ రీపాట్రియేషన్, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఉంటే మెయింటెనెన్స్ అండ్ కంప్లైంట్స్, రిస్క్స్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్ గా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఇంత క్రిటికల్ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ చోట్ల అవైలబుల్ గా ఉండడం నాకే సర్ప్రైజింగ్ గా అనిపించింది. అందుకే ఏది మిస్ అవ్వకుండా చాలా కేర్ తీసుకొని ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. ఇంత కాంప్లికేటెడ్ డేటాని మీ ముందు పెట్టడానికి మా టీం చాలానే రీసెర్చ్ చేస్తుంది. ఇన్ కేస్ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి. మర్చిపోకుండా ఇప్పుడే మీ NRI ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళు ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా అయితే కాపాడిన వాళ్ళు అవుతారు. అండ్ ఇదే ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో కాంప్లికేటెడ్ ఫైనాన్స్ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే పెడుతూ ఉంటాం. సో ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. NRI, OCI అండ్ PIO కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 కేటగిరీస్ వాళ్ళు ఇండియాలో అన్లిమిటెడ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ లిమిటెడ్ గా ఇన్ని ప్రాపర్టీస్ మాత్రమే ఉండాలి అని క్యాప్ లేదు. అండ్ దాంతో పాటు ఎలాంటి స్పెషల్ పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ ని, ఫార్మ్ హౌసెస్ ని, ప్లాంటేషన్ ప్రాపర్టీస్ లాంటివి కొనాలనుకుంటే RBI నుంచి స్పెషల్ పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఈ 3 కేటగిరీలో ఉన్న ప్రాపర్టీస్ మీకు ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం వల్ల వచ్చింది అనుకోండి, ఆ కేసులో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్హెరిటెన్స్ వల్లే వచ్చిందని ప్రూఫ్స్ అయితే ఉంచుకోవడం బెటర్. నౌ లెట్స్ సే మీరు NRI అవ్వక ముందు ఈ ఫార్మ్ హౌస్ నో, అగ్రి ల్యాండ్స్ నో ఆర్ ప్లాంటేషన్ ప్రాపర్టీస్ నో కొన్నారనుకోండి, ఆ కేసులో కూడా యూ కెన్ స్టిల్ ఓన్ ఇట్, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫ్యూచర్ లో ఆ ప్రాపర్టీస్ ని మీరు సెల్ చేయాలనుకుంటే రెసిడెంట్ ఇండివిజువల్ కి మాత్రమే సెల్ చేయాలి, మర్చిపోకండి. సో ఇవి బేసిక్ గా మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది వీడియో. మీరు మీ పేరెంట్స్ కి ఆర్ రిలేటివ్స్ కి కాల్ చేసినప్పుడు క్యాజువల్లీ ఇక్కడ ప్రాపర్టీ ప్రైసెస్ ఎంత ఉన్నాయని కనుక్కోవడం వరకు ఓకే. బట్ వాళ్ళు చెప్పిన మాటని గుడ్డిగా నమ్మేసి మీ హార్డ్ అండ్ మనీ అంతటిని మీకు సూట్ అవని ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. అసలు మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్టయితే ఫస్ట్ దేని గురించి ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. మీరు రెంటల్ ఈల్డ్ కోసం చూస్తున్నారా, లేదా క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం చూస్తున్నారా, ఆర్ పర్సనల్ యూస్ కోసం ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నారా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఇలా క్లారిటీతో కాకుండా ఎవరో ర్యాండమ్ పర్సన్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు డబుల్ అవుతాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి అన్న మాటలు విని మీరు ప్రాపర్టీస్ ని పర్చేస్ చేశారనుకోండి, దానివల్ల ఫ్యూచర్ లో చాలా నష్టపోతారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు మంచి రెంటల్ ఈల్డ్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఫ్యూచర్ లో మీ పర్సనల్ యూస్ కోసం ఏదో విల్లాని పర్చేస్ చేశారనుకోండి, చాలా మంది టెనెంట్స్ ఈ విల్లాస్ అన్ని అవుట్స్కర్ట్స్ లో ఉంటాయి కాబట్టి రెంట్ కోసం అయితే ప్రిఫర్ చేయరు. దానివల్ల ఈ ప్రాపర్టీస్ మీద రెంటల్ ఈల్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ మీరు రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్నట్టయితే హై డిమాండ్ ఉన్న ఏరియాలో ఫ్లాట్స్ కానీ కమ్యూనిటీస్ కానీ ప్రిఫర్ చేయడం బెటర్. అదే మీ ఫ్యామిలీ ఉండడానికో లేదా ఫ్యూచర్ లో మీరు ఇక్కడ మూవ్ అవడానికో ప్లాన్ చేస్తున్నట్టయితే
అయితే ఆ కేసులో మీరు పర్చేస్ చేసే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి దగ్గరలో హాస్పిటల్, స్కూల్, సెక్యూరిటీ ఇవన్నీ బాగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. అండ్ ఇన్ కేస్ మీరు క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం చూస్తున్నట్టయితే ఆ సరౌండింగ్స్ లో వచ్చే ఇన్ఫ్రా అనౌన్స్మెంట్స్ ఏ ఉన్నాయి, డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అని ఇవన్నీ ట్రాక్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బడ్జెట్. వన్స్ మీరు తీసుకునే ప్రాపర్టీ ఏంటో డిసైడ్ అయిన తర్వాత మీకు బడ్జెట్ పై క్లారిటీ ఎలాగో వస్తుంది. బట్ చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాపర్టీ కాస్ట్ ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ దాని అరౌండ్ మిస్లేనియస్ కాస్ట్ చాలానే ఉంటాయి. లైక్ బేస్ ప్రైస్, ఫ్లోర్ రైజ్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, జిఎస్టీ, రిజిస్ట్రేషన్ ఫీస్ ఇవన్నీ కూడా అడిషనల్ కాస్ట్సే. వన్స్ మీరు బడ్జెట్ ఫిక్స్ అయ్యాక పేమెంట్ ఎలా చేయాలనేది డిసైడ్ చేసుకోండి. రూల్స్ ప్రకారం ఇండియాలో ఎన్ఆర్ఐస్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ బ్యాంకింగ్ ఛానల్ త్రూ మాత్రమే అవ్వాలి. లైక్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్ or foreign bank remittance through ne avvali. And foreign currency notes, traveler checks and cash are strictly prohibited. And I have to share something really important here. Rules ela unna real estate lo cash transactions anevi chaala common ga avutu untayi. Ila cash transactions చేసినప్పుడు కావాలనే పేపర్ మీద వాల్యూ తగ్గించి ప్రాపర్టీని పర్చేస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ హార్డ్ ఎర్న్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఇండైరెక్ట్ గా బ్లాక్ లో కన్వర్ట్ చేస్తున్నట్టే. అలా ప్రాపర్టీ కొన్న తర్వాత ఫ్యూచర్ లో మీరు అబ్రాడ్ లోనే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యి ఇక్కడ సెల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ప్రాపర్టీ వాల్యుయేషన్ లో మిస్ మ్యాచ్ అయ్యి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్స్ లో బెనిఫిట్ తీసుకోవడానికి మీ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ అయితే కాంప్లికేట్ చేసుకోవద్దు. అండ్ ఎన్ఆర్ఎస్ కి ఇండియన్ బ్యాంక్స్ లోన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా లోన్ త్రూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నట్టయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉంచుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాపర్టీ కొంటున్నప్పుడు మనం ఇంపార్టెంట్ గా చెక్ చేసుకోవాల్సినవి లీగల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్స్. ఇవి కొంచెం కాంప్లికేటెడ్ స్టెప్స్, సో జాగ్రత్తగా వినండి. మీరు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్ ని కన్సిడర్ చేస్తుంటే ఫస్ట్ రేరా స్టేటస్ చెక్ చేయాలి. బికాస్ రేరాతో మీకు ఆ ప్రాజెక్ట్ అథెంటిసిటీ తెలుస్తుంది, ప్రాజెక్ట్ అప్రూవల్స్, ప్రోగ్రెస్, కంప్లైంట్స్ లాంటి థింగ్స్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైటిల్ డీడ్స్. అంటే ప్రాపర్టీకి యాక్చువల్ ఓనర్ ఎవరు అని చెప్పే డాక్యుమెంట్ ఈ టైటిల్ డీడ్. ఈ డాక్యుమెంట్ లోనే సెల్లర్ ఆర్ బిల్డర్ ఐడి, నేమ్, డీటెయిల్ అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. రిజిస్టర్డ్ స్టాంప్స్, అబ్సల్యూట్ టైటిల్ లేదా పార్షియల్ టైటిల్, సెల్లర్ కి అమ్మే రైట్స్ ఉన్నాయా లేదా అనే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా చెక్ చేయండి. నెక్స్ట్ మదర్ డీడ్ ఆర్ చైన్ ఆఫ్ టైటిల్. ఈ డాక్యుమెంట్ లో లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ గా ప్రాపర్టీని ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారన్న డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సేల్, గిఫ్ట్, విల్, పార్టిషన్ ఇలా అన్ని డీటెయిల్స్ ని చెక్ చేసుకోవచ్చు. చైన్ లో ఎక్కడైనా బ్రేకేజెస్ ఉంటే ఫ్యూచర్ లో లీగల్ ఇష్యూస్ రావచ్చు, సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. దెన్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ప్రాపర్టీ లిటిగేషన్ లో ఉందా, ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, తాకట్లో ఉందా, ఇలాంటి ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ గురించి ఈ ఈసీతో అయితే తెలుస్తుంది. అట్లీస్ట్ 15 years ఆఫ్ ఈసీని కంపల్సరీ చెక్ చేయండి, వీలైతే 30 years వరకు. నెక్స్ట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ బిల్డింగ్ ప్లాన్స్. అంటే మీరు కొనబోయే ప్రాపర్టీకి గవర్నమెంట్ బిల్డింగ్ ప్లాన్ ని శాంక్షన్ చేసిందా లేదా అని. అండ్ అలాగే ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ వీటితో పాటు మున్సిపల్ ట్యాక్స్ రిసీట్స్ కూడా. అయినో ఇన్ని చెప్తుంటే నాకే ఓవర్వెల్మింగ్ గా ఉంది. ఎక్కడో అబ్రాడ్ లో ఉంటూ ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోవడం అనేది కొంచెం టఫ్ టాస్కే. సో ఐ సజెస్ట్ యూ గో ఫర్ అ లీగల్ అసిస్టెన్స్. ఎవరైనా ట్రస్ట్ వర్తీ లాయర్ ఉంటే మీకు చాలా పనే తగ్గుతుంది. గుడ్డిగా ఒక్కరు చెప్పిన మాట మీద వెళ్ళిపోకుండా 1 or 2 experts దగ్గర నుంచి అయితే సజెషన్స్ తీసుకోవడం బెటర్. అండ్ దెన్ ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన వాటిలో ఇంకొకటి ఫిజికల్ ఇన్స్పెక్షన్. ఐ విల్ టెల్ యూ హౌ ఇంపార్టెంట్ దిస్ స్టెప్ ఇస్. రీసెంట్ గా మేము హైదరాబాద్ నుంచి మా నేటివ్ సిటీకి అయితే మూవ్ అయ్యాం. కమ్యూనిటీస్ ని, ఇండివిజువల్ హౌసెస్ ని, సిటీ అవుట్స్కట్స్ లో వెళ్ళి చెక్ చేస్తున్న ప్రాసెస్ లో ఒక రెనౌట్ ప్రాపర్టీని అయితే మేము విజిట్ చేసాం. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఇన్ ద సిటీ. అండ్ అలాగే రెనౌట్ బిల్డర్ బిల్డ్ చేసింది. ఆన్లైన్ లో ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి, బట్ మేము వన్స్ ఆఫ్లైన్ లో విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్స్ అన్ని కూడా చాలా చిన్నగా, బాల్కనీలో లిటరలీ ఒక చైర్ కూడా పట్టదు అంత చిన్న బాల్కనీని బిల్డ్ చేశారు. లిటరలీ ఈ ఇల్లేంటి ఒక చిన్న అగ్గిపెట్టెలో ఉంది అని అనుకున్నాం. మేము రెంట్ కి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి నో చెప్పి వచ్చేసాం. బట్ ఆ ప్రాపర్టీ ఓనర్ పరిస్థితి ఏంటి? మేబీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే ఆ ఫ్లాట్ వాళ్ళు కొనుక్కొని ఉండొచ్చు, బట్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ లేకపోతే అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ గా మారుతుందో మాకు అప్పుడే అర్థమైంది. అండ్ అంత పెద్ద ప్రాపర్టీ అయినా కూడా దాంట్లో ఆక్యుపెన్సీ ఇస్ వెరీ లెస్, హార్డ్లీ 5 or 10% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. అందుకే ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఇన్ కేస్ మీకు అవ్వకపోతే మీ ఫ్యామిలీలో ట్రస్ట్ వర్తీ పర్సన్ ఉంటే ఒకసారి ఫిజికల్ విజిట్ చేసి ఆ ప్రాపర్టీ ఎలా ఉందో చెక్ చేయమనండి. అండ్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా ఒక్కసారి అయితే ఇన్స్పెక్ట్ చేసుకోండి. అండ్ నౌ కమ్స్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్, పవర్ ఆఫ్ అటర్నీ. ఈ ప్రాపర్టీ రిలేటెడ్ గా చెక్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా తేలేవైతే కాదు. సో ఎన్ఆర్ఐస్ ఇవన్నీ ఇక్కడ ఉండి చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి పవర్ ఆఫ్ అటర్నీ ఆప్షన్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. అంటే మీ అబ్సెన్స్ లో మీ ప్లేస్ లో ఒక ట్రస్టెడ్ పర్సన్ ని ఉంచి వాళ్ళకి పేపర్ వర్క్, సిగ్నేచర్ అండ్ అఫీషియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ ఫినిష్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం. ఇది రైట్ గా యూస్ చేస్తే ఎంత హెల్ప్ఫుల్ ఆప్షన్ అవుతుందో అంతే డేంజరస్ ఆప్షన్ కూడా. సో ఎవరైనా పర్సన్ కి పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తున్నప్పుడు మొత్తం ఫుల్ పర్మిషన్స్ ఇవ్వకుండా కొన్ని ఆప్షన్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసి పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వడం బెటర్. బికాజ్ మీ ప్రాపర్టీ రిలేటెడ్ గా ఫుల్ పవర్ అనేది ఆ పవర్ ఆఫ్ అటర్నీ చేతిలో అయితే ఉంటుంది. రాంగ్ పర్సన్ అయితే దీనివల్ల పెద్ద మిస్యూజ్ అయితే అవుతుంది.
టకా ఒక 4 పాయింట్లు చెప్పే ముందు ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తోనే చెప్తా. సో నాకు తెలిసిన ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇది. తన క్లోజ్ సర్కిల్లో ఒక అతను ఇండియాలో ఒక ప్రాపర్టీ ఉందని, అది మంచి హై డిమాండ్ ఉన్న ఏరియాలో ఉంది, సో రెంటల్ ఈల్డ్ బాగా వస్తుంది, అప్రిషియేషన్ కూడా బాగా వస్తుంది అని చెప్పడంతో ఒక ప్రాపర్టీని బ్లైండ్ గా పర్చేస్ చేశారు. సో ఆ ప్రాపర్టీని ఎవరైతే రిఫర్ చేశారో ఆయన కూడా అదే అపార్ట్మెంట్స్ లో ఉంటారు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా, చూసుకోవడానికి మనిషి కూడా ఉన్నారని ఫీల్ అయ్యారు. వన్స్ ప్రాపర్టీ పర్చేస్ చేశాక ఈయన ఎన్ఆర్ఐ కాబట్టి ఫిజికల్ గా ఏం ఇన్స్పెక్ట్ చేయకుండా డైరెక్ట్ గా ప్రాపర్టీని పర్చేస్ చేసి రెంట్ కి అయితే ఇచ్చేసారు. అండ్ ఎవ్రీ మంత్ రెంట్ కూడా ఆన్ టైం పడిపోతూ ఉండేది, ఎలాంటి ఇష్యూస్ ఉండేవి కాదు. బట్ అదే అపార్ట్మెంట్స్ ఓనర్స్ ఎవరైతే రెంట్ కి ఇచ్చారో వాళ్ళు రెంట్ సరిగా ఇవ్వట్లేదని కంప్లైంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఈయనకి మాత్రం టైం టు టైం రెంట్స్ పడుతూ ఉండేవి. సో హ్యాపీ. అండ్ రిఫర్ చేసిన ఫ్రెండ్ అక్కడే ఉండేవారు కదా, సో ఎవ్రీ 1 or 2 months కి ప్రాపర్టీ ఇమేజెస్ షేర్ చేయండి చూస్తానని రిక్వెస్ట్ చేస్తూ ఉండేవారు. బట్ ఆ పర్సన్ ఏదో ఒకటి చెప్తూ ఇమేజెస్ సెండ్ చేయకుండా డిలే చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ రియల్ మ్యాటర్ ఏంటో ఆ ఎన్ఆర్ఐ ఫ్రెండ్ కి అయితే క్లియర్ గా అర్థమైంది. టైం టు టైం రెంట్ పడుతుంది ఓకే, బట్ ఆ ప్రాపర్టీ యొక్క మెయింటెనెన్స్ చూసినట్టయితే ఆ టెనెంట్ ఎవరైతే ఉన్నారో చాలా వర్స్ట్ గా అయితే మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. అంత వర్స్ట్ గా మెయింటైన్ చేస్తున్నారని అర్థం అవడంతో ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇవన్నీ ఫిక్స్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాడు. బట్ థింగ్ ఏంటంటే అవన్నీ ప్రాపర్ గా ఫిక్స్ చేయాలంటే అయ్యే కాస్ట్ చాలా ఎక్కువ. సో దీంతో ఎందుకు కాంప్లికేషన్స్, ఈ ప్రాపర్టీని సెల్ చేస్తే సరిపోతుంది కదా అని సేల్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఆ వర్స్ట్ మెయింటెనెన్స్ వల్ల తక్కువ ప్రైస్ కి ఆ ప్రాపర్టీని అయితే సెల్ చేశారు. ఇదొక సినారియో అయితే. ఇంకొక క్రేజీ ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తా. నా ఎన్ఆర్ఐ క్లయింట్ లో ఒకళ్ళు ఇండియా విజిట్ చేసినప్పుడు వాళ్ళ ల్యాండ్ చూడడానికి అయితే వెళ్లారు. అది పర్చేస్ చేసి చాలా ఇయర్సే అవుతుంది. ఆ ల్యాండ్ చెక్ చేయడానికి వెళ్ళి లిటరల్లీ షాక్ అయ్యారు. అక్కడ ఎవరో పంట పనులు చేస్తూ కనిపించారు. కంగారు అక్కడికి వెళ్ళి ఈ ల్యాండ్ లో మీరేం చేస్తున్నారు అని అడిగితే, ఈ ల్యాండ్ మేము కౌలుకి తీసుకున్నాం, చాలా మంత్స్ నుంచి ఇక్కడ పనులు చేసుకుంటున్నాం అని చెప్పారు. అసలు మీకెవరు కౌలుకి ఇచ్చారని ఆ రైతుని అడిగితే ఆ పర్సన్ వేరే ల్యాండ్ ఓనర్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అక్కడ ఈ కౌలుకి ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సింపుల్ గా, మీరు ఎలాగో ఎన్ఆర్ఐస్ కదా ఇక్కడ ఉండరు, సో ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని మావే, ఈ ల్యాండ్ ఒకటే వదిలేస్తే కబ్జా అవుతుందని నేనే కౌలుకి ఇచ్చానని చెప్పారు. కావాలంటే ఈ లీజ్ నుంచి వచ్చిన మనీ ఏదైతే ఉందో అది మీకే ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పాడు. అది విన్నాక ఎన్ఆర్ఐకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదంట. ఇలా ప్రాపర్టీ మెయింటెనెన్స్ ని సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎన్ఆర్ఐస్. చాలా మంది ఎన్ఆర్ఐస్ కరెన్సీ అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని ఇండియాలో ప్రాపర్టీస్ మీద ప్రాపర్టీస్ పర్చేస్ చేస్తూనే ఉంటారు. బట్ వన్స్ పర్చేస్ చేశాక దాని రిలేటెడ్ గా మెయింటెనెన్స్ ఎలా ఉంది అని చెక్ చేసే తీరిక అయితే ఉండదు వాళ్ళ దగ్గర. ఇన్ కేస్ మీకు కూడా ఈ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకోవడానికి టైం లేదు అనుకుంటే ఇప్పుడు డిస్కస్ చేసే 2 ways అయితే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, హైరింగ్ అ ప్రొఫెషనల్. ఇప్పుడు మార్కెట్ లో చాలా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్ కేస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా మీ దగ్గర యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం లేదు, నాకు అసలు కుదరదు అనుకుంటే ఇలా ప్రొఫెషనల్ గా ప్రాపర్టీని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ ప్రాపర్టీ మెయింటెనెన్స్ అయితే అప్పచెప్పొచ్చు. బట్ అలా చేసే ముందు ఆ కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ అయితే చేయండి. అండ్ సెకండ్ ది DIY, డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఈ అప్రోచ్ లో మనమే కొంచెం జాగ్రత్తగా అన్నిటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మెయిన్ గా మనం చెక్ చేసుకోవాల్సిన అయితే మీతో షేర్ చేస్తా. పోస్ట్ హ్యాండ్ ఓవర్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, సొసైటీ మెయింటెనెన్స్, అసోసియేషన్ రికార్డ్స్, ఫిజికల్ ఇన్స్పెక్షన్, టెనెంట్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, ఈసీ చెక్, ఇన్సూరెన్సెస్. సో ఇవి మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఉంటే రెగ్యులర్ గా చెక్ చేసుకోవాల్సినవి. సో టైం ఉంది అంటే మీరే ఇవన్నీ ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నౌ లెట్స్ జంప్ ఇంటు ది నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇన్ కేస్ మీరు ఇండియాలో ప్రాపర్టీ సెల్ చేసినట్టయితే ఆ బయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు మర్చిపోకుండా ఎన్ఆర్ఐ అని డిస్క్లోజ్ చేయండి. బికాస్ బయర్స్ టీడీఎస్ కట్ చేసి మీ నేమ్ మీద గవర్నమెంట్ కి అయితే పే చేస్తూ ఉంటారు. ఈ టీడీఎస్ ఏదైతే ఉందో అది రెసిడెంట్ కి నాన్ రెసిడెంట్ కి డిఫర్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ డిస్క్లోజ్ చేయకుండా సెల్ చేసినట్టయితే ఫ్యూచర్ లో ఈ టీడీఎస్ వల్ల మీకు అండ్ పర్చేస్ చేసిన బయర్స్ ఇద్దరికి నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎన్ఆర్ఐస్ అప్లికబుల్ అయ్యే టీడీఎస్ రేట్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ టైటిల్ డీడ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రాపర్టీ అమ్మకానికి పెట్టే ముందే మీ టైటిల్ డీడ్ లో ఎలాంటి డిస్క్రిపెన్సీస్ లేకుండా అయితే వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఆ ప్రాపర్టీ మీద ఏమైనా పెండింగ్ బిల్స్ ఉన్నా కూడా వాటిని మర్చిపోకుండా క్లియర్ చేయండి. నెక్స్ట్, ఫీమా డిక్లరేషన్. ప్రాపర్టీ సెల్ చేసాక వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ మనీని మీరు అబ్రాడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోండి, బ్యాంక్స్ అండ్ సిఎస్ తప్పకుండా ఈ ఫీమా డిక్లరేషన్ అయితే అడుగుతారు. సో ఈ డిక్లరేషన్ ని బట్టి ఆ సోర్స్ ఆఫ్ మనీ క్లియర్ గా ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. అండ్ దెన్ కరెన్సీ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఈ సేల్ ప్రాసెస్ మొత్తం కూడా ఇండియన్ రూపీస్ లో మాత్రమే అవ్వాలి. మీరు ఇదర్ ఇంకొక ఎన్ఆర్ఐకి సెల్ చేస్తున్నా లేదా ఇండియన్ రెసిడెంట్ కి సెల్ చేస్తున్నా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇండియన్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా మాత్రమే అవ్వాలి. సో either go for minimal or no cash transactions. ప్రాపర్టీ అమ్మే ముందు యాక్చువల్ ప్రాపర్టీ వాల్యూ ఎంత అనేది ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ అయితే చేయండి. ఇక్కడ సర్కిల్ రేట్ అంటే గవర్నమెంట్ మినిమం వాల్యూ, అదే మార్కెట్ వాల్యూ అంటే డిమాండ్ బేస్డ్ వాల్యూ. సిమిలర్ ఆర్ నైబర్హుడ్ లో ఉన్న ప్రాపర్టీ కాస్ట్ ఎంత ఉన్నాయి, లోకల్ ఫ్యాక్టర్స్ లైక్ రోడ్స్, కనెక్టివిటీ, డెవలప్మెంట్, ఆన్లైన్ పోర్టల్స్ అండ్ వాల్యూస్ నుంచి రైట్ కొటేషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. వాటితో పాటు ఆ ప్రాపర్టీ మీద డ్యూస్ అన్ని క్లియర్ అయినట్టు ఇదర్ సొసైటీ నుంచో లేదా ఐటీ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎన్ఓసీని అయితే తీసుకోండి. ఇన్ కేస్ మీరు సెల్ చేస్తున్నప్పుడు అబ్రాడ్ లో ఉంటే ఇండియాలో ఎవరికైనా పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వచ్చు. ఈ పవర్ ఆఫ్ అటర్నీ వల్ల ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్ లాయర్ని ముందే కన్సల్ట్ చేసి ఉంచుకోండి. ఎన్ఆర్ఎస్ ఇండియాలో ప్రాపర్టీని సెల్ చేసినప్పుడు దాని మీద కూడా ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆ టాక్సేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. ఇన్ కేస్ మీరు ప్రాపర్టీని 2 years లోపే అమ్ముతుంటే ఆ వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అప్లికబుల్ అవుతాయి. ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇన్ కేస్ ప్రాపర్టీని ఆఫ్టర్ 2 years హోల్డ్ చేసాక సెల్ చేస్తున్నట్టయితే దాని మీద 20% అయితే ట్యాక్స్ పడుతుంది. అది కూడా ఆఫ్టర్ అప్లయింగ్ ఇండెక్సేషన్. అండ్ ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ 23rd July 2024 కి ముందు పర్చేస్ చేసిన ప్రాపర్టీకి ఒకలా అప్లికబుల్ అవుతుంది. 23rd July 2024 తర్వాత నుంచి పర్చేస్ చేసిన ప్రాపర్టీస్ కి ఒకలా అప్లికబుల్ అవుతుంది. మీరు ఎలిజిబుల్ అయితే అండర్ సెక్షన్ 54, 54F అండ్ 54EC ని ఎగ్జామ్షన్స్ గా తీసుకునే ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ TDS అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఇది మీరు ప్రాపర్టీని సెల్ చేసినప్పుడు బయర్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్. ఇన్ కేస్ ప్రాపర్టీని విత్ ఇన్ 2 years లోనే సెల్ చేస్తున్నట్టయితే ఈ TDS అనేది 30% ఆన్ ద సేల్ కన్సిడరేషన్ ఉంటుంది. అదే ఇన్ కేస్ ఆఫ్టర్ 2 years సెల్ చేస్తున్నట్టయితే TDS 20% అండ్ దాంతో పాటు అదర్ సర్చ్ చార్జెస్ అండ్ సెల్స్ కూడా ఉంటుంది. సో మీరు ప్రాపర్టీని సెల్ చేస్తుంటే మీ బయర్ మీ దగ్గర నుంచి TDS డిడక్ట్ చేయడానికి తప్పకుండా ఆ బయర్ దగ్గర ట్యాన్ అయితే ఉండాలి. అండ్ ఈ TDS ఏదైతే కట్ చేస్తున్నారో అది తప్పకుండా రిటర్న్ ఫైల్ చేసి మీకు 16A అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ టాక్సేషన్ అండ్ రీపాట్రియేషన్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లోవర్ TDS సర్టిఫికేట్. ఒకవేళ మీ యాక్చువల్ ట్యాక్స్ తక్కువ ఉంటే బయర్ 20 to 30% డిడక్ట్ చేయకుండా లోవర్ ఆర్ నిల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ సేల్ అగ్రిమెంట్ కన్నా ముందే వచ్చింది అనుకోండి, బయర్ మీ దగ్గర నుంచి TDS ని తక్కువగానో లేదా జీరో చేసి TDS ని అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఈ సర్టిఫికేట్ మీ దగ్గర లేనట్టయితే బయర్ మీ దగ్గర నుంచి హైయర్ TDS ని కలెక్ట్ చేస్తారు. బట్ ఆ కలెక్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి రీఫండ్ అయితే తీసుకోవచ్చు. బట్ ఈ రీఫండ్స్ అనేవి ఇయర్ లో ఒక్కసారి ప్రాసెస్ అవుతాయి కాబట్టి అంత వెయిటింగ్ టైం లేకుండా ఈ సర్టిఫికేట్ నుండి డైరెక్ట్ గా లోవర్ ట్యాక్స్ ఆర్ జీరో ట్యాక్స్ ని పే చేయొచ్చు మీరు. అండ్ ఈ TDS రిలేటెడ్ గా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియాల్సినవి ఏంటంటే, ఒకవేళ మీరే ప్రాపర్టీని ఒక ఇండియన్ రెసిడెంట్ నుంచి కొంటున్నట్టయితే వాల్యూ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది ఇన్ కేస్ 50 lakh కి మించి ఉంటే TDS 1% ని డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు ప్రాపర్టీని మీలాంటి NRI దగ్గర నుంచి కొంటున్నారు అనుకోండి, ఆ కేసులో TDS అనేది LTCG అయితే 20%, STCG అయితే 30% ఉంటుంది. అండ్ రెంటల్ టాక్సేషన్ ప్రకారం NRIs ఇండియాలో వాళ్ళ ప్రాపర్టీస్ మీద వచ్చే రెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ కంపల్సరీగా 30% TDS ని కట్ చేసి గవర్నమెంట్ కి డిపాజిట్ చేయాలి. అండ్ మీరు ఆ 30% స్టాండర్డ్ డిడక్షన్ తో పాటు ప్లస్ మున్సిపల్ ట్యాక్సెస్ అండ్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇవన్నీ కూడా కలిపి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఉంటున్న కంట్రీలో DTAA ఉంటే ఇండియాలో మీరు ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నారో అదంతా కూడా మీరు రిసైడ్ అయ్యే కంట్రీలో అయితే క్రెడిట్ అవుతుంది. అండ్ దెన్ రిపాట్రియేషన్ అంటే మీరు ప్రాపర్టీని ఇక్కడ సెల్ చేశాక ఆ మనీని మీ రిసైడింగ్ కంట్రీస్ కి అయితే తీసుకొని వెళ్ళడం. ఫస్ట్ మీరు ప్రాపర్టీ సెల్ చేశాక వచ్చిన మనీ ఏదైతే ఉందో అది మ్యాండేటరీగా NRO అకౌంట్ లో అయితే క్రెడిట్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈదర్ NRE అకౌంట్ కో లేదా FCNR అకౌంట్ కో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. నో అసలు ఎంత మనీని మీరు రీపాట్రియేట్ చేసుకోవచ్చు అనేది 2 things మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అవేంటంటే మీరు పర్చేస్ చేసిన ప్రాపర్టీస్ ఇండియాలో జనరేట్ అయిన ఫండ్స్ ని యూజ్ చేసుకున్నారా లేదా ఫారెన్ లో జనరేట్ అయిన ఫండ్స్ ని యూజ్ చేసుకున్నారా అని. మీరు ప్రాపర్టీని ఒరిజినల్ గా ఫారెన్ లో ఎర్న్ చేసిన మనీతో కొన్నట్టయితే కంప్లీట్ గా సేల్ లో వచ్చిన టోటల్ మనీని రీపాట్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే దిస్ ఇస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ 2 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్. అదే మీరు ఇండియాలో జనరేట్ అయిన ఇన్కమ్ తో ప్రాపర్టీ కొంటే ఆ కేసులో యూ కెన్ రిపాట్రియేట్ అప్ టు $1 million పర్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కి అప్ టు $1 million వరకు మీరు ఈ రీపాట్రియేషన్ ని పొందొచ్చు. దిస్ ఇన్క్లూడ్ సేల్ ప్రొసీడ్స్, అసెట్స్ సోల్డ్ అండ్ దాంతో పాటు అదర్ ఇండియన్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ. అండ్ ఇన్హెరిటెన్స్ ద్వారా గిఫ్ట్ ద్వారా వచ్చిన ప్రాపర్టీని సెల్ చేసిన ఈ వేలోనే రిపాట్రియేషన్ వర్క్ అవుతుంది. అండ్ ఈ రిపాట్రియేషన్ కి బ్యాంక్స్ మీ దగ్గర నుంచి 15CA, 15CB అండ్ సేల్ డీడ్స్ లాంటి ప్రూఫ్స్ అయితే మీ దగ్గర నుంచి అడుగుతాయి. ఇది ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఒక NRI తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ కొన్ని టాపిక్స్ ని స్టడీ చేసినప్పుడు చాలా కాంప్లికేటెడ్ గా అయితే అనిపించాయి. అవన్నీ ఎంత సింప్లిఫై చేయగలమో అంత చేసాం. ఇన్ కేస్ స్టిల్ మీకు డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ టు. చాలా మంది NRIs అబ్రాడ్ కి వెళ్ళిన కొత్తలో ఇండియాకి తిరిగి రావాలని అనుకుంటారు. అండ్ అలా వస్తున్నట్టయితే ఇట్స్ రియలీ గ్రేట్. బట్ థింగ్ ఏంటంటే వన్స్ అక్కడే కొన్ని ఇయర్స్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాక కొంతమంది తిరిగి రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకొంతమందికి ఇయర్స్ తర్వాత ఇక్కడికి తిరిగి రావాలి అని ఉన్నా కూడా వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించి అక్కడే ఉండిపోతారు. సో ఈ 2 కేసెస్ లో ఇక్కడ చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ని హోల్డ్ చేసి వాటిని సెల్ చేసి మనీని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ కూడా కాంప్లికేషన్ ప్రాసెస్ లాగే అనిపిస్తాయి. అండ్ దట్టు రియల్ ఎస్టేట్ లో అంత ఎక్కువ లిక్విడిటీ అయితే ఉండదు. మనం అనుకున్న ప్రైస్ కి బయర్ దొరకకపోవచ్చు, బయర్ ఆఫర్ చేసిన ప్రైస్ మనకి నచ్చకపోవచ్చు. ఇలా కొన్ని మంత్స్ ఆఫ్ ప్రాసెస్ ప్రాపర్టీని సెల్ చేసినప్పుడు అయితే ఉంటాయి. సో మీరు NRI అయ్యుండి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు
చేసినట్టయితే ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా ఎక్స్ప్లోర్ ఈక్విటీస్, డెట్ మార్కెట్స్ అండ్ అదర్ సోర్సెస్. ఇలా మీ అసెట్స్ ని డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో పార్క్ చేయడం వల్ల మంచి డైవర్సిఫికేషన్ అయితే అవుతుంది. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో తప్పకుండా యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. ఇన్ కేస్ నిజంగా వీడియో వాల్యుబుల్ అయినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ చాలా మంది ఎన్ఆర్ఎస్ కి ఇండియాకి తిరిగి వచ్చేయాలనే ఉంటుంది. ఇన్ కేస్ మీకు కూడా అలాగే అనిపిస్తున్నట్టయితే నెక్స్ట్ సాటర్డే ఒక ఇంపార్టెంట్ వీడియోని రిలీజ్ చేస్తాం, మిస్ అవ్వకుండా చూడండి. అలా మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. వీడియో పోస్ట్ చేయగానే మీ నోటిఫికేషన్ ట్యాబ్ లో అయితే పాపప్ అవుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్.